వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనము డెఫినేషన్స్ గురించి తెలుసుకున్నాం కదండి. ట్రాన్స్లేషన్ అంటే ఏంటి, రొటేషనల్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 2లో ఎక్సర్సైజ్ 2Aలో పేజ్ నెంబర్ 24లో ఫస్ట్ ప్రాబ్లం, వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు h4, బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్, ఫైండ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్. 0,3 ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చారండి. షిఫ్టెడ్ ఆరిజిన్ అంటే మనం ఏమనుకున్నామండి, h,k కదా. షిఫ్ట్ చేసిన ఆరిజిన్ h,k అనుకుంటున్నాం, అంటే ఇది h ఇది k. బై ద ఫాలోయింగ్ ట్రాన్స్లేషన్స్ ఫైండ్ ద కోఆర్డినేట్, మనకు వచ్చిన కొత్త పాయింట్స్ని మనల్ని కనుక్కోమని అంటున్నారు. ఫైండ్ ద ఆరిజిన్ అంటే ఏంటిది, సొల్యూషన్ ఏంటి మనకి. ఫస్ట్ h,k ఇచ్చారు కదా, h,k ఈజ్ ఈక్వల్ 4,5. నెక్స్ట్ కోఆర్డినేట్ యాక్సెస్ ఆఫ్ ద పాయింట్స్ ఏంటంటే x, y ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ప్రాబ్లం అండి 0,3 కదా. ఇప్పుడు మనం ఏమనుకున్నారు, ఫైండ్ ది కోఆర్డినేట్ యాక్సెస్ అంటే మనకి కొత్తగా వచ్చిన పాయింట్స్ని మనల్ని కనుక్కోమన్నారు. నిన్న మనము ప్రాబ్లమ్స్ నిన్నటి ఫార్ములాస్ గుర్తున్నాయి కదండి. న్యూ కోఆర్డినేట్ యాక్సెస్ కావాలంటే ఫార్ములా న్యూ కోఆర్డినేట్ యాక్సెస్. ఫస్ట్ మనం ఓల్డ్ కోఆర్డినేట్ రావాలంటే ఏమనుకున్నామంటే x ఈజ్ ఈక్వల్ టు, x అంటే ఇది ఓల్డ్దే కదా, ఓల్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ న్యూగా వచ్చిన పాయింట్, న్యూ పాయింట్స్ ప్లస్ షిఫ్టెడ్ ఆరిజినే కదండి, షిఫ్టెడ్ ఆరిజిన్. ఈ రెండు కలిపితేనే ఓల్డ్ పాయింట్స్ కదా, షిఫ్టింగ్ ఆరిజిన్. ఇప్పుడు మనకి ఓల్డ్ ఇచ్చారు కదా, న్యూ కనుక్కోమంటున్నారు కాబట్టి ఇది ఏంటి, ఎక్స్, ఇది ఎక్స్ డాష్ ప్లస్ హెచ్ఏ కదా. ఇప్పుడు మనకు కావాల్సింది న్యూ పాయింట్స్ కాబట్టి ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ డాష్ అదే విధంగా ఉంటే హెచ్ వెళ్తే ఎక్స్ మైనస్ హెచ్ఏ కదా. నెక్స్ట్ అదే విధంగా వై డాష్ ఈజ్ ఈక్వల్ వై మైనస్ కే అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ వై డాష్ ప్లస్ కే కదండి. ఇప్పుడు వై డాష్ మనకి కొత్త పాయింట్ కావాలి కాబట్టి వై డాష్ ఈజ్ ఈక్వల్ వై మైనస్ కే. ఇప్పుడు మనం ఎక్స్ డాష్ కనుక్కోవాలి, వై డాష్ కనుక్కోవాలి. మనకి హెచ్ తెలుసు, ఎక్స్ వైలు తెలుసు కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్, ఎక్స్ అంటే ఎంత 0 -4, అదేవిధంగా వై డాష్ ఈజ్ ఈక్వల్ వై అంటే ఎంత 3 -5. ఇక్కడ -5 కదండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది 5. ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ -4, వై డాష్ ఈజ్ ఈక్వల్ 3 + 5 ఎంత 8. మనకు కావాల్సిన న్యూ పాయింట్స్ ఇవే కదండి. దేర్ఫోర్ న్యూ కోఆర్డినేట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ డాష్ వై డాష్ ఈజ్ ఈక్వల్ -4, 8. మళ్ళీ ఒక్కసారి అండి ఏమి ఇచ్చారు, ఫైండ్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ యొక్క ఆరిజిన్ ఏంటి మనకి h,kనే కదా, 4, -1. అదేవిధంగా ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్స్, ఫైండ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ ఆఫ్ ద పాలి, మనల్ని కొత్త పాయింట్స్ కనుక్కోమంటున్నారు. ఓల్డ్ పాయింట్స్ ఇచ్చారు, మనకి కావాల్సిన న్యూ పాయింట్స్ కనుక్కోమంటున్నారు కాబట్టి ఫార్ములా ఏంటండి, ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ హెచ్. ఇదే విధంగా వచ్చింది అంటే మనకి ఓల్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ న్యూ పాయింట్స్ ప్లస్ షిఫ్టెడ్ ఆరిజిన్ కదా. మనకి న్యూ పాయింట్ కావాలి కాబట్టి ఓల్డ్ పాయింట్ మైనస్ షిఫ్టెడ్ ఆరిజిన్ అని తీసుకొని మనకి ఇచ్చిన వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన న్యూ పాయింట్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చారు, -2, 4. సేమ్ ప్రాసెస్ అండి. మనకి హెచ్,k ఎంత ఇచ్చారు 4, -5. అన్నిటికీ ఇదే కదండి. నెక్స్ట్ అదేవిధంగా ఏమి ఇచ్చారు, ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు -2, 4. దేర్ఫోర్ మనకి కావాల్సిన ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ హెచ్, వై డాష్ ఈజ్ ఈక్వల్ వై మైనస్ కేనే కదండి ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం, ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఎంత -2, -4, వై డాష్ ఈజ్ ఈక్వల్ 4 మైనస్ ఇంటూ మైనస్ +5. దేర్ఫోర్ -6, -2 -4 ఎంత అండి -6. ఎక్స్ డాష్ అనేది -6 అవుతుంది. అదేవిధంగా వై డాష్ ఈజ్ ఈక్వల్ 4 + 5 ఎంత 9. దేర్ఫోర్ న్యూ పాయింట్స్ ఈజ్ ఈక్వల్
న్యూ పాయింట్స్ లేదా ఆర్ కోఆర్డినేట్ పాయింట్స్. కోఆర్డినేట్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ డాష్ కామా వై డాష్ ఎంత వచ్చిందండి, -6, 9. అదే ఒక్కసారి ఏమి ఇచ్చారు మనకి ఆల్రెడీ హెచ్, అన్నిటికీ అదే కదా 4, -5. అదేవిధంగా -2, 4 అనేది న్యూ పాయింట్స్ ఓల్డ్ పాయింట్స్ అంటున్నారు. దాని యొక్క ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసేసి వాల్యూస్ రాసాము, కావాల్సిన మనకి న్యూ పాయింట్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు, ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ 4, -5 ఇచ్చారు. హెచ్, మనకు తెలుసు కదా, హెచ్, ఈజ్ ఈక్వల్ 4, -5. ఫార్ములా డైరెక్ట్ ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ హెచ్, వై డాష్ ఈజ్ ఈక్వల్ వై మైనస్ కే. ఇప్పుడు ఎక్స్ ఎంత 4, మనకి హెచ్ ఎంత 4, మైనస్ ఉంది కాబట్టి మైనస్. అదేవిధంగా ఎక్స్ డాష్ ఇది వై డాష్ ఈజ్ ఈక్వల్ వై ఎంత -5. అదేవిధంగా కే ఎంత -5, -5 ఇంటూ -5 +5. therefore x dash is equal 0, y dash is equal 4 - 4 ఎంత 0. నెక్స్ట్ y dash is equal -5 - 4 ఏమవుతుందండి 0. మనకు కావాల్సిన x dash y dash వచ్చాయి కాబట్టి therefore న్యూ పాయింట్స్ ఎక్స్ డాష్, వై డాష్ ఈజ్ ఈక్వల్ 0, 0. ఒకసారి మళ్ళీ ఏమి ఇచ్చారో చెక్ చేసుకుందాము. వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు 4, -5 బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్, ఫైండ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్. ఏమి ఇచ్చారు, షిఫ్టెడ్ ఆరిజిన్ అంటే 4, -5, దాన్ని మనం హెచ్, కే అనుకుంటున్నాం. నెక్స్ట్ ఓల్డ్ పాయింట్స్ ఇచ్చారు, మనని న్యూ పాయింట్స్ కనుక్కోమనేసి అంటున్నారు. ఇప్పుడు ఇచ్చిన దాన్ని హెచ్, కే అనుకుంటాం. ఫస్ట్ ప్రాబ్లంలో 0, 3, దీన్ని ఏమో ఓల్డ్ పాయింట్స్ అన్నారు కాబట్టి ఎక్స్, వై. ఇప్పుడు న్యూ కోఆర్డినేట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ హెచ్, వై డాష్ ఈజ్ ఈక్వల్ వై మైనస్ కే. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ మనకు తెలుసు కదా, హెచ్ వాల్యూ తెలుసు, ఎక్స్ వాల్యూ తెలుసు కాబట్టి వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన పాయింట్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలో కూడా అంతే అండి, మనకి ఓల్డ్ పాయింట్స్ ఇచ్చారు, ఆరిజిన్ తెలుసు, సేమ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే దానికి కొత్త పాయింట్స్ వచ్చాయి. అదేవిధంగా థర్డ్ పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.